Hi everyone, welcome back to the Power BI ఆన్లైన్ వర్క్షాప్. ఈ వీడియోలో మనము మాడ్యూల్ 5 డాటా విజువలైజేషన్ అండ్ రిపోర్ట్స్ ఇన్ పవర్ బిఐ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నామండి. ఇది మొత్తం 6 యూనిట్స్ ఉంటాయి, 23 మినిట్స్ అనమాట. ఇందులో మనము కంప్లీట్ ఏ ఫుల్ రిపోర్ట్ దట్ ఈస్ ready for publishing on the Power BI service. In the report, you learn how to use conditional formatting and logos and apply a custom report themes. సో మనం ఈ వీడియోలో పవర్ బిఐలో కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలి, తర్వాత లోగోస్ ఎలా యాడ్ చేయాలి అండ్ కస్టమర్ రిపోర్ట్స్ సంబంధించిన థీమ్ సంబంధించింది ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకోబోతున్నామండి. సో స్టార్ట్ చేద్దాము. సో ఆల్రెడీ సినారియో మీరు ఊహించుకోండి. సో యాజ్ ఏ సిఎంఓ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా మీరు ఉన్నారు. మీ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంటు అండ్ మీ కంపెనీకి సంబంధించిన లోగో అండ్ అంతేకాకుండా థీమ్స్, కస్టమ్ థీమ్స్ ఒకవేళ మీరు మీ రిపోర్ట్లో ప్రిపేర్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు అనేది ఇందులో తెలుసుకోబోతున్నాము. సో లాస్ట్ టైము ఏదైతే మనము సేవ్ చేసామో ఫైలు, మై ఫస్ట్ పవర్ బిఐ మోడల్ సంబంధించింది, ఈ ఫైల్ నేను యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు లాస్ట్ టైం ప్రాపర్గా ఫైల్ సేవ్ చేయకపోతే సో మనకి lab3 solution.pbix ఫైల్ ఉంటుంది. సో ఆ ఫైల్ కంటిన్యూ చేయమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అప్లై కండిషనల్ ఫార్మాటింగ్. అప్లై కండిషనల్ ఫార్మాటింగ్ సంబంధించింది ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, విత్ ది మ్యాట్రిక్స్ విజువల్ సెలెక్టెడ్ నావిగేట్ టు ది వాల్యూ సెక్షన్ ఇన్ ద విజువలైజేషన్ పెన్. సో ఇక్కడ మ్యాట్రిక్స్ విజువల్స్ అంటే ఇదండి, ఈ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని మ్యాట్రిక్స్ విజువల్స్ అంటాము. ఈ మ్యాట్రిక్స్ విజువల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు విజువలైజేషన్కి సంబంధించిన పెయిన్ ఉందా, ఈ విజువలైజేషన్ పెయిన్లో వాల్యూ సెక్షన్, ఇక్కడ వాల్యూ సెక్షన్ సంబంధించిన ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ దగ్గర రమ్మన్నారు. ఓకే, సెలెక్ట్ ది యారో టు ది రైట్ ఆఫ్ ద పర్సంటేజ్ గ్రోత్. సెలెక్ట్ ది యారో రైట్ ఆఫ్ ది పర్సంటేజ్ గ్రోత్. సెలెక్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ దెన్ choose background color. The background color dialog box opens. This dialog box provide option to format the report background color using either rose or diverging colors. In the background color percentage growth dialog box, select the add a middle color checkbox, then select OK. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ మీద ఈ యారో ఉంది కదా, ఈ యారో మీద క్లిక్ చేయమన్నారండి. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేయమంటున్నారు. బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ కలర్కి సంబంధించిన విజెట్ ఓపెన్ అయింది. ఈ విజెట్లో మనకి ఫార్మాట్ స్టైల్, అప్లై టు, తర్వాత వాట్ ఫిల్ షుడ్ వి బేసిస్ దిస్ ఆన్, మినిమము, మ్యాక్సిమము, హౌ షుడ్ వి ఫార్మాట్ ఎంటీ వాల్యూస్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ యాడ్ ఏ మిడిల్ కలర్, ఈ యాడ్ ఏ మిడిల్ కలర్ సంబంధించిన ఒక చెక్ బాక్స్ ఉంది. సో ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నారంటే సెలెక్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ దెన్ చూస్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఎస్, బ్యాక్గ్రౌండ్ కలర్ డైలాగ్ బాక్స్ ఓపెన్. ద డైలాగ్ బాక్స్ ప్రొవైడ్ ఆప్షన్స్ ఫార్మాట్ ద రిపోర్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ యూజింగ్ ఐదర్ రోస్ ఆర్ డైవర్జింగ్ కలర్స్. ఓకే, ఇన్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ పర్సంటేజ్ గ్రోత్ డైలాగ్ సెలెక్ట్ యాడ్ ఏ మిడిల్ కలర్ చెక్ బాక్స్, దెన్ సెలెక్ట్ ఓకే. సో ఇక్కడ ఈ చెక్ బాక్స్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయమంటున్నారండి. ఓకే, సెలెక్ట్ చేశాను. దెన్ ఇక్కడ సెంటర్ దగ్గర యాడ్ మిడిల్ వాల్యూ వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ మినిమం సంబంధించిన లోయెస్ట్ వాల్యూ డిఫాల్ట్ కలర్ ఉంది, మ్యాక్సిమం సంబంధించి హైయెస్ట్ వాల్యూ ఈ డిఫాల్ట్ కలర్ ఉంది. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ కలర్స్లలో మీరు వేరే ఇంకేమైనా కలర్ కావాలంటే మీరు చూజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ కలర్ ప్రస్తుతానికి అయితే నేను డిఫాల్ట్ కలర్ అలాగే వస్తున్నాను. ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు మ్యాట్రిక్స్ టేబుల్స్లలో ఈ గ్రోత్ సంబంధించిన కాలంలో కలర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై అయింది. ఓకే, then conditional formatting can also be based on other
another column using the color based an option from the drop down menu. Note, as a reminder, if you see 0.00% for every value in the percentage growth column in the matrix, then you likely need to multi-select Australian 2021 and drill down the extreme category in the matrix visuals like you did in the module 4. So make sure the report is filtered by Varanasi Limited using manufacturer. So ఇట్లాగే ఉందని చూడండి 27.74. సో ఆస్ట్రేలియాకి సంబంధించింది అండ్ 2021 కలర్కి సంబంధించింది. సో మనకి ఇక్కడైతే స్క్రీన్ షాట్లో చూపిస్తున్నారో స్క్రీన్ షాట్లో చూపించిన విధంగా మన రిపోర్ట్ రావడం జరిగింది. సెలెక్ట్ ది డౌన్ యారో ఇన్ ద హెడర్ ఆఫ్ ద సమ్. Select the down arrow in the header of the sum of revenue by country visuals to turn on the drill down mode. సో మన యొక్క సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్ ఉందా, ఈ సమ్ ఆఫ్ రెవెన్యూ బై కంట్రీ విజువల్స్లో మనకి ఇక్కడ డౌన్ ఆరో ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయమన్నారండి. ఎనేబుల్ చేసాము డ్రిల్ డౌన్ పొజిషన్ పోవడం కోసం అని చెప్పి. ఓకే, could also be located in the bottom of the visuals based on how placed in the visual within the canvas. Within the visual, select Australia column to drill down to the state level. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆస్ట్రేలియా కాలాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు డ్రిల్ డౌన్ వెళ్ళడానికి స్టేట్ లెవెల్లోకి. ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా కాలం సంబంధించి సెలెక్ట్ అయింది. ఓకే, విత్ ఇన్ ది డ్రిల్ డౌన్ స్టేట్ డిజేబుల్ డ్రిల్ డౌన్ మోడ్ ఆన్ ద రెవెన్యూ బై కంట్రీ అండ్ స్టేట్ విజువల్స్. ఇప్పుడు మనల్ని ఈ స్టేట్ విజువల్ సంబంధించింది ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళకుండా డిజేబుల్ చేయమంటున్నారు. డిజేబుల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మేక్ ష్యూర్ యూ స్టిల్ హ్యావ్ ద ఇయర్ 2021 సెలెక్టెడ్ ఇన్ ద సమ్ ఆఫ్ రెవెన్యూ బై ఇయర్ విజువల్. ఇఫ్ యూ డోంట్ హోల్డ్ డౌన్ ద కంట్రోల్ కీ ఆన్ యువర్ కీబోర్డ్ అండ్ సెలెక్ట్ 2021 కీ. అంటే ఇక్కడ ఆల్రెడీ 2021 సెలెక్ట్ అయ్యేదా లేదా చూడమన్నారు. ఒకవేళ 2021 సెలెక్ట్ కాకపోతే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి 2021 సెలెక్ట్ చేయమని చెప్తున్నారు. ఓకే, దెన్ నేను 2021 సెలెక్ట్ చేసుకున్నాను కంట్రోల్ బటన్ పట్టుకొని. ఓకే, ఇప్పుడు మనం కంట్రోల్ బటన్ పట్టుకోగానే ఇక్కడ ఆటోమేటికల్ పొజిషన్ అప్లై అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎట్ దిస్ పాయింట్ canvas or visuals should look like in the figure here. You can resize moves visuals as you needed. సో మనకి ఈ ఇమేజ్లో చూపించిన విధంగా మనని పొజిషన్ మార్చుకోమంటున్నారు. సో నేను ఈ ఇమేజ్లో చూపించిన విధంగా పొజిషన్ మార్చుకుంటున్నాను. ఫస్ట్ కార్నరు. సో ఈ పొజిషన్ వచ్చేసి స్టేట్ బై రెవెన్యూకి సంబంధించింది. సేమ్. ఓకే, దెన్ ఇన్కమ్ సంబంధించింది మిడిల్లో వస్తుంది. కార్డు. సో ఇప్పుడు మనకి ఇమేజ్లో చూపించిన ఆ స్క్రీన్లో చూపించిన విధంగా మన రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేశారండి. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మ్యానుఫ్యాక్చరర్ స్లైసర్ విజువల్ ఆన్ ద కాన్వాస్. ఇన్ ద విజువలైజేషన్ పెన్ స్విచ్ టు ది ఫార్మాట్ విజువల్ ట్యాబ్. సో సెలెక్ట్ ద మ్యానుఫ్యాక్చర్ స్లైసర్ ఇన్ ద విజువల్ కాన్వాస్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి విజువలైజేషన్ పెన్ సంబంధించిన దాంట్లో విజువలైజేషన్ పెన్ స్విచ్ టు ద ఫార్మాట్ విజువల్ ట్యాబ్. ఫార్మాట్ విజువల్ ట్యాబ్కి సంబంధించింది. ఫార్మాట్ విజువల్ ట్యాబ్ని స్విచ్ చేయమన్నారు. చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత expand the slicer setting section, then expand the option section. So expand the slicer setting section. సో ఇందులో మనకి విజువలైజేషన్ పెన్లో స్లైసర్ సెట్టింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ ది ఆప్షన్ సెక్షన్. సో ఇది ఆప్షన్ సెక్షన్ అండి. ఇక్కడ డ్రాప్ డౌన్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో ఏం చేయమంటున్నారు, ఫ్రమ్ ది స్టైల్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ టైల్స్. ఇక్కడ టైల్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, ఓకే
Notice that the manufacturer slicer visual changes to a tile style. You might need to resize your visual so that you can view all the manufacturers at one within the list. సో దీన్ని రీసైజ్ చేసుకోమంటున్నారు. మనకి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో ఆ విధంగా సైజ్ పొజిషన్ మార్చేసుకుంటున్నాను. సో దీన్ని నేను ఈ రీసైజ్ చేయడం వల్ల మనకు అన్నీ కూడా ఒక దగ్గర రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. అన్ని రిపోర్ట్స్ కూడా ఒకే దగ్గర రిఫ్లెక్ట్ అవుతాయి. ఆల్ ఫర్మ్స్ 5 ఏవైతే ఉన్నాయో టాప్ 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింట్ సెలెక్ట్ వాన్ నర్సరీ లిమిటెడ్ ఇన్ ద స్లైసర్ విజువల్స్. సో మనని మళ్ళీ ఈ వాన్ నర్సరీ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, now that we applied some conditional formatting and extended the slicer visuals to have clickable tiles, we will look towards refining the report further in the next unit. So next unit lo manamu add logo to the manufacturer filter ki apply chestamandi. So add logo to the manufacturer filter. So first manamu కండిషనల్ ఫార్మాటింగ్ సంబంధించింది ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము లోగో ఎట్లా అప్లై చేయాలనేది తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.